నమస్కారం ప్రజలారా. ఈరోజు మీ ముందుకి పబ్లిక్ పవర్తో కొత్త సమాచారంతో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు నేను మీకు ఇవ్వబోయే చాలా వాల్యుబుల్ ఇంపార్టెంట్ సమాచారాన్ని మీకు ఇస్తున్నాను. ఈ సమాచారం ఏంటంటే ఒక యాప్ గురించి మీకు ఈరోజు చెప్తున్నాను. ఆ యాప్ ఏంటనేది ఈ గ్రామ స్వరాజ్. ఈ గ్రామ స్వరాజ్ యాప్ అనేది మనకు భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ యాప్ను ప్రవేశపెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గ్రామ పంచాయతీలలో ఎన్నెన్ని రకాల నిధులు వస్తున్నాయి, నిధులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, వీటికి సంబంధించిన యాప్ ఇది. ఈ యాప్ను ప్రతి ఒక్కరూ ఇన్స్టాల్ చేసుకొని దీనిలో చూసారనంటే మీ పంచాయతీకి ఎన్ని నిధులు వచ్చాయి అనేది విషయం అనేది మీకు అర్థమవుతుంది. ఈరోజు మీకు ఈ యాప్లో నుంచి మన పంచాయతీలకు ఎంతంత నిధులు వచ్చాయి, ఏ విధంగా ఖర్చు అయ్యాయి, దేనికి ఖర్చు అయినాయి, ఈ విషయాలన్నీ ప్రజలకు తెలిసిపోతాయి. ఇవి తెలుసుకోవడం వల్ల పక్కదారిని పోతున్నాయి నిధులు అనే ఉద్దేశంతో, ఎవరో ఒక ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఈ యాప్ గురించి ప్రచారం చేయడం కానీ, ఏదో మొబైల్స్లో యాప్ ఇన్స్టాల్ చేయడం కానీ చేయడం జరగలేదు. ఈ జరగకపోవడం వల్ల కారణాలు ఏమవుతుందంటే ఇబ్బంది పడేది ప్రజలు. మనము ఎప్పుడైతే ఈ యాప్ను ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుంటారో వారికి వారి పంచాయతీ యొక్క నిధులు ఏ విధంగా వచ్చాయి, ఎంత ఖర్చు అనే విషయాలు తెలుస్తాయి. ఇలా తెలుసుకోవడం వల్ల మన పంచాయతీలో ఏం జరుగుతుంది అనే విషయాలు మనకు అర్థమవుతుంది. ఇలా అర్థం చేసుకొని మనం అధికారులు క్వశ్చన్ చేయడం వల్ల, సార్ మా పంచాయతీకి నిధులు వచ్చాయి, ఇంత డబ్బులు ఉంది, ఇంకా పంచాయతీలు ఎందుకు మాకు ఇక్కడ రోడ్ వేయలేదు, లేదా డ్రైనేజ్ వ్యవస్థ ఎందుకు పెట్టలేదు, స్ట్రీట్ లైట్ వెలగట్లేదు, వీటికి ఎందుకు డబ్బు ఖర్చు పెట్టట్లేదు, ఇలా మనం ప్రతిదీ ప్రశ్నించి మనకు కావాల్సిన అవసరాలను, అంటే మన గ్రామానికి లేదంటే మన చుట్టుపక్కల ప్రజలకు అవసరమైన ప్రజాధనాన్ని ఖర్చు పెట్టేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ యాప్కి ఎక్కువ ప్రకటనలు కానీ లేదనంటే ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ విఫలమైనది. మనమైన ప్రజలు మేల్కొని ఈ యాప్ని ప్రతి ఒక్కరూ మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకొని మీ గ్రామానికి వచ్చిన నిధులు ఇవన్నీ తెలుసుకొని ప్రశ్నించి మీ గ్రామ అభివృద్ధిలో మీ వంతు మీరు సహాయపడి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు మీరందరూ కలిసి కృషి చేసి పోరాడతారని ఆశిస్తున్నాను. ఈ యాప్కు సంబంధించి మీకు నేను ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, ఏ విధంగా చూడాలి అనేటివి నేను మీకు చూపిస్తాను. ఒకసారి మొబైల్లో చూడండి, స్క్రీన్ మీద ఒక్కసారి స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. మీరు చూసినట్లయితే ఒకసారి చూడండి, పేజీని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయగానే మనకు ఏ రాష్ట్రం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు తర్వాత వచ్చి జిల్లా పరిషత్ అడుగుతుంది. ఏ జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జిల్లా సెలెక్ట్ చేసిన తర్వాత మండలం అడుగుతుంది. ఏ మండలం అయితే ఆ మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మండలం అయిన తర్వాత గ్రామ పంచాయతీ అడుగుతుంది. గ్రామ పంచాయతీ ఏమంటే జోలపాలెం, కనుక జోలపాలెం సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు జోలపాలెం సెలెక్ట్ చేసిన వెంటనే మనకు పేజ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. అలా సబ్మిట్ అనేది కొట్టాలి. సబ్మిట్ చేయగానే పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఆ పైన మనకు సంవత్సరాలు కనిపిస్తున్నాయి కదా, ఆ సంవత్సరాలు ఆ పేజ్ ఓపెన్ చేసి దాని మీద క్లిక్ చేయగానే ఎన్ని సంవత్సరాలు, ఏ సంవత్సరం డేటా అనేది అక్కడ సంవత్సరాలు ఉంటాయి. ఒక సంవత్సరం సెలెక్ట్ చేసుకొని మనకు ఫైనాన్షియల్ ప్రోగ్రెస్, నేను 2021 సెలెక్ట్ చేసుకున్నాను. ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చేయగానే ఈతో పాటు మనకు అక్కడ అమౌంట్ అనేది మీరు చూస్తున్నారా, ఫండ్ అలాట్మెంట్ జీపీ అని, ఆ అమౌంట్ అనేది ఎంత అమౌంట్ మన పంచాయతీ శాంక్షన్ అయిందనేది అక్కడ చూపిస్తుంది. అది చూసుకోగానే అక్కడ మనం ఒకసారి అట్లా మొత్తం పేజ్ అని చేసింటే ఎంతంత అమౌంట్లో శాంక్షన్ అయింది. తర్వాత వచ్చి ఫైనాన్షియల్ ప్రోగ్రెస్, ఆ ప్రోగ్రెస్ మీద చూడగానే మనకు ఎంత అమౌంట్లు మనకు ఖర్చు అయినాయి, దేనిదైనా ఖర్చు పెట్టారు అనేది ఇక్కడ ఓచర్ అనేది ఉంటాయి. ఒకసారి పైకి అనేది చూసారంటే పేజ్ అనేది అలాగ ఉంటుంది. ఇందులో నేను 5 lakhs అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అక్కడ రాస్తున్నారు కదా ఎక్స్పెండిచర్ అమౌంట్ అనేసి, ఎక్స్పెండిచర్ ఓచర్ అనే అమౌంట్ అనేది ఒకసారి సెలెక్ట్ చేస్తాం చూడండి. అలాగా ఓపెన్ అవుతుంది. క్రింద ఆ డీటెయిల్స్ అనేది ఉంది కదా, ఆ డీటెయిల్స్ అనేది కనుక మనం క్లిక్ చేస్తే ఈ అమౌంట్ దేని ఖర్చు పెట్టారు అనేది మనకు తెలుస్తుంది. అది ఓపెన్ అయిన పేజ్ అనేది అలా ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చేసి ఓచర్ యొక్క డేటు, అదేవిధంగా ఎంత అమౌంట్ ఖర్చు పెట్టారు, ఆ ఓచర్కి ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ అనేది ఉంటుంది. ఈ అమౌంట్ అనేది 5 lakhs అమౌంట్ అనేది వాటర్ సప్లై అండ్ శానిటేషన్కి ఖర్చు పెట్టడం జరిగింది. ఇంక మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. ఒకసారి స్క్రీన్ మీద అన్నీ ఒకసారి చూస్తున్న ఎంత డబ్బులు ఖర్చు, మళ్ళీ అక్కడ సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 2021-22 సంవత్సరం సెలెక్ట్ చేశాను. ఫండ్ అలాట్మెంట్ జీపీకి వస్తే 72 లక్షల రూపాయలు ఆ సంవత్సరానికి గాను మాకు అలాట్మెంట్ అయింది.
ఆ తర్వాత ఫైనాన్షియల్ ప్రోగ్రెస్కి రాగానే మీరు చూసారా పేజ్ ఓపెన్ చేశాను. ఎక్కడెక్కడ ఎంత అమౌంట్లు ఖర్చు పెట్టారు అనేది లిస్ట్ ఇచ్చుంటారు. ఆ 2 lakhs సెలెక్ట్ చేశాను. ఆ 2 lakhs అమౌంట్ ఎలా దేని ఖర్చు పెట్టారు అనేది మీకు చూపిస్తున్నాను. చూసారా ఒకసారి చూసారని అంటే అది అమౌంట్ అక్కడ నరేషన్ అన్నీ రాసుంటారు. చూడండి నరేషన్ రాసున్నారు చూడండి, డిస్క్రిప్షన్ రాసుంటారు కదా, అక్కడ దేనికి ఖర్చు పెట్టారు అనేది ఉంటుంది. ఫండ్స్ కొంతమంది ఏదైనా పంచాయతీ డెవలప్మెంట్ కానీ లేదంటే స్టేషనరీ కొన్నందుకు గాను అలాగా వాళ్ళు ఆ అమౌంట్ను దేనికి ఖర్చు పెట్టారు. కొన్ని దగ్గర లేదంటే సర్పంచ్ యొక్క శాలరీ అనేది మెన్షన్ చేసి ఉంటారు. వాళ్ళకి ఏదైనా అదర్ ఖర్చులు ఏదైనా ఉంటే చిన్న చిన్న వర్క్లకి అట్లా కూడా ఆ డిస్క్రిప్షన్ అనేది రాస్తారు, ఎందుకు ఖర్చు పెట్టారు ఈ అమౌంట్ అనేది. అలా ఖర్చు పెట్టినట్టు మీ పంచాయతీలో ఎంత డబ్బులు ఖర్చు పెట్టింది ఈ విధంగా మనం యాప్లోనే చూసుకోవచ్చు. అన్నీ మీ గ్రామానికి సంబంధించిన నిధులు మీరు తెలుసుకొని ప్రశ్నించి ఇలా ప్రశ్నించడం వల్ల మీ గ్రామ అభివృద్ధికి మీరే సహాయపడతారు. మీ పంచాయతీ డబ్బులు ఆ డబ్బులంతా ఎవరిదో కాదు, మన డబ్బులే. అంటే మన పన్నుల రూపంలో కట్టిన డబ్బులనే మనకు వాళ్ళు మళ్ళీ తిరిగి ఇస్తున్నారు. కాబట్టి మనం దీన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మరొక కొత్త సమాచారంతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. వీడియోలు చూసిన అందరికీ ధన్యవాదములు.